ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో 19వ తేదీ జనవరి నెల 26వ సంవత్సరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 7వ వచనంలో తిమోతి గారు తో పౌలు గారు చక్కగా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఈ దినము ఆ దేవదేవుడు నీతో నాతో మాట్లాడే మాట కూడా అదే. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. అన్ని విషయములందు ప్రభు నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. అన్ని విషయాలు అంటే ఆ పై భాగంలో చెప్తాడు. జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే ఆ ఫలాన్ని మొదట పొందుతాడు అని చెప్తూ, నేను చెప్పిన మాటలు ఆలోచించుకో, నీకు అన్ని విషయాలలో ప్రభు నీకు వివేకం అనుగ్రహిస్తాడు అని చెప్తాడు. అంటే నువ్వు చేసే పనిలో నీకు విజయం పొందాలంటే పోరాడుతున్నావు, చక్కగా పోరాడాలి. వ్యవసాయకుడు వ్యవసాయం చేస్తున్నాడు, చక్కని ఫలం పొందాలి అంటే కష్టపడాలి. ఒక నియమం ఉంటుంది ప్రతి విషయానికి. కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ గోల్ చేరాలంటే ఆ కండిషన్స్ ఫాలో కావాలి. ఒక నియమం ఉంటుంది జీవితంలో. అంటే నియమం ప్రకారం నీవు పోరాడాలి. నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే ఒక కండిషన్‌గా ఉండాలి. ఏ విషయంలోనైనా నువ్వు విజయం సాధించాలి అనుకుంటే దానికి పోరాట పటిమ అవసరం. ఒక లక్ష్యం అవసరం. ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని దాన్ని సాధించవచ్చు. లక్ష్యం లేకుండా పోరాడేవాడు దాంట్లో విజయం సాధించలేడు. ఏదైనా సరే కష్టే పని. కష్టపడాలి. నువ్వు చేసే పనిలో నిపుణతగా నీలో ఉన్నిందా, నిన్ను రాజు ఎదుట దేవుడు నిలబెడతాడు. సాధారణ వ్యక్తుల దగ్గర కాదు. నువ్వు కి నువ్వు కిరీటాన్ని అందుకుంటావు. అస్సలు అది ఏ విధంగా విజయం సాధించాలి అనే విషయాన్ని దేవుడు నీకు వివేకం అనుగ్రహిస్తాడు. ప్రభువు నీకు వివేకం అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయి. ప్రతి పని ప్రారంభించేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించు. సొలొమోను మహారాజు ఏమడిగాడు? దేవుడు ప్రత్యక్షమైన తరువాత, ఆయన రాజైన తర్వాత బలులు అర్పిస్తాడు. ఆ బలులు అర్పించిన చోటలో నిద్రపోతాడు ఆ రాత్రి. అక్కడ దేవుడు ప్రత్యక్షమై, సాల్మాన్ నీకేం కావాలి అని అడిగినప్పుడు, అయ్యా, ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేయడానికి బాలుడనైన నాకు వివేకం అనుగ్రహించయ్యా అని అడిగాడు. జ్ఞానం కంటే మెరుగైనది వివేకం. ఒక వివేకవంతుడు చాలా చక్కగా తాను ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రతి విషయాన్ని చక్కగా బేరీజు వేస్తాడు. ప్రతి విషయంలో ఒక అడుగు వేయబోయేటప్పుడు చాలా వివేకంతో ఆలోచిస్తాడు. జ్ఞానవంతుడైన వాడికి వివేకం తోడైతే చాలా గొప్ప విజయాలను సాధించుకుంటాడు. కాబట్టి వివేకం కావాలి అని కోరుకుంటున్నావా ప్రియ బిడ్డ? ఈ వాక్యం వింటున్న ప్రియులారా, వివేకం ఎవరిస్తారు?
జ్ఞానం ఎవరిస్తారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానం పొందు. ప్రభువునడుగు, దేవా నాకు వివేకం కావాలి. నీకు వివేకం అనుగ్రహించేవాడు తిమోతి ప్రభువారే. నేను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకో. దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తించు. ఓ దైవ సేవకుడా, నువ్వు చిన్నవాడివి. ఇదిగో నా అనుభవాలు పంచుకో. నేను అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను. ప్రభు దగ్గర మోకాళ్ళ మీద పడి, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. వివేకాన్ని అనుగ్రహించు ప్రభువా అని అడుగు. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ విధంగా నీ సేవలోనే గాని, నీ సంసారిక జీవితంలోనే గాని, నీ ఉద్యోగంలోనే గాని, నీ ప్రతి గమనంలో నువ్వు నీ వ్యాపారంలోనే గాని, ప్రతి విషయంలో నీ కుటుంబ పరిస్థితుల్లో గాని, నువ్వు విజయం సాధించాలి అంటే వివేకాన్ని ప్రభు దగ్గర కోరాలి. ప్రభువా నాకు ఆలోచన దయచేయి. ప్రభువా నాకు వివేకాన్ని దయచేయి. యేసయ్యా నా గోల్ నేను చేరాలి. నా లక్ష్యం నేను సాధించాలి. నేను నీ కృపను పొందాలి దేవా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, ఆ ప్రభు ఇచ్చే వివేకాన్ని పొంది, ఈ లోకంలో విశ్వాస యాత్రలో జయ జీవితాన్ని పొందుదువుగాక. విజయ జీవితం అనుగ్రహించేవాడు దేవుడు. దాన్ని నువ్వు పొందుకొని జయకేతనము ఎగరవేయుదువుగాక. హల్లెలూయా! దేవుడి వాక్యం దీవించును గాక. ప్రియులారా, తిరిగా రేపటి దినం కలుసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా!